వాతావరణంలో ఉండే విద్యుదావేశాల వల్ల మెరుపులు ఏర్పడతాయని మనకు తెలుసు. అసలు మెరుపు అంటే ఏమిటి? మెరుపు అనేది నేరుగా గాలి గుండా ప్రవహించే విద్యుత్ మాత్రమే. మీకు తెలుసా? ఈ మెరుపు సూర్యుడి ఉపరితలం కంటే కూడా చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. సాధారణంగా గాలి గుండా విద్యుత్ ప్రవహిస్తుందా? ప్రవహించదు కదా! ఉదాహరణకు మన ఇంట్లో ఉండే పవర్ సాకెట్ దగ్గర మన చేయి పెడితే దానికి మన చేతికి మధ్య గాలి ఉన్నా కూడా మనకు షాక్ కొట్టదు. అంటే సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ గాలి గుండా ప్రవహించదు. మరి మెరుపుల విషయంలో విద్యుత్ గాలి గుండా ఎలా ప్రవహిస్తుందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒకే మబ్బు లోపల మెరుపు ఎలా పుడుతుందో పరిశీలిద్దాం. మెరుపు ఏర్పడడానికి కొద్దిసేపటి ముందు ఆ మబ్బు లోపల ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది. అదే ఆవేశాల విభజన. చార్జ్ సపరేషన్ అంటాం. అంటే ఆ మబ్బులో ఉన్న ఆవేశాలు వేరు చేయబడతాయి. చాలా వరకు ధనావేశాలు మబ్బు పైభాగానికి చేరుకొని అక్కడ గుమికూడుతాయి. అదే సమయంలో అత్యధిక సంఖ్యలో రుణావేశాలు మబ్బు కింది భాగానికి చేరుకొని అక్కడ భారీగా పోగవుతాయి. ఇలా ధనావేశాలు ఒకవైపు, రుణావేశాలు మరోవైపు విడిపోవడాన్ని మనం ఆవేశాల విభజన అంటాం. ఈ ఆవేశాల విభజన అసలు ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైందా? మబ్బుల్లో ఉండే నీటి ఆవిరి కణాల మధ్య జరిగే నిరంతర ఢీకొనడాలు, వాటి మధ్య ఏర్పడే తీవ్రమైన రాపిడి వల్ల ఈ ఆవేశాలు పేరుతాయి. ఇది ఎలాగో ఇప్పుడు ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఒక మబ్బులో ఒక నీటి ఆవిరి కణం పైకి వేగంగా కదులుతూ అక్కడే ఉన్న మరో నీటి ఆవిరి కణాన్ని బలంగా ఢీకొడుతుంది. అవి అలా ఢీకొన్న క్షణంలో ఆ 2 కణాల మధ్య ఒక బలమైన రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి కారణంగా ఒక కణం ధనావేశాన్ని, మరో కణం రుణావేశాన్ని పొందుతాయి. పైకి కదులుతూ ఉన్న కణం ధనావేశాన్ని తీసుకొని మబ్బు పైభాగానికి వెళ్ళి అక్కడ స్థిరపడుతుంది. రెండో కణం రుణావేశంతో అక్కడే ఉండిపోతుంది. ఢీకొన్నప్పుడు ఆవేశాలు ఎందుకు వస్తాయని మీరు ఆలోచించవచ్చు. మనం పొడి జుట్టుకు ప్లాస్టిక్ దువ్వెను రుద్దినప్పుడు కూడా అచ్చం ఇలాగే ఒకదానిపై ధనావేశం, మరొక దానిపై రుణావేశం ఏర్పడతాయి కదా! ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇలా కణాల మధ్య రాపిడి ఒకసారి జరిగి ఆగిపోదు. మబ్బుల్లో లక్షలాది కణాల మధ్య ఈ ఢీకొనడం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మబ్బు పైభాగంలో చాలా పెద్ద మొత్తంలో ధనావేశాలు, కింది భాగంలో భారీగా అదనపు రుణావేశాలు పేరుకుపోతాయి. ఇలా భారీ సంఖ్యలో ఆవేశాలు పోగైనప్పుడు వాటి మధ్య ఉండే విద్యుత్ ఆకర్షణ బలం విపరీతంగా పెరుగుతుంది. ఈ భయంకరమైన ఆకర్షణ బలాన్ని ఆపుకోలేక ఆవేశాలు అత్యంత వేగంగా ఒకదాని వైపు మరొకటి దూసుకెళ్తాయి. అలా ఆ ఆవేశాలు ఒకేసారి ప్రవహించినప్పుడు పెద్ద శబ్దంతో మనకు మెరుపు కనిపిస్తుంది. ఒకే మబ్బులో మెరుపు ఏర్పడే విధానం ఇది. అయితే కొన్నిసార్లు 2 వేర్వేరు మబ్బుల మధ్య కూడా మెరుపులు వస్తాయి. ఆవేశాలు పూర్తిగా విడిపోయి ఉన్న 2 వేర్వేరు మబ్బులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు మొదటి మబ్బులోని రుణావేశాలు రెండో మబ్బులోని ధనావేశాల చేత బలంగా ఆకర్షించబడతాయి. ఆ ఆకర్షణ వల్ల ఆవేశాలు ఒక్కసారిగా ప్రవహించి 2 మబ్బుల మధ్య మెరుపు ఏర్పడుతుంది. కానీ మనకు బాగా పరిచయం ఉన్న మనం భయపడే మెరుపు మరొకటుంది. అదే మబ్బుల నుండి నేరుగా భూమి మీద ఉన్న చెట్ల మీదకో, భవనాల మీదకో పిడుగుపడటం. ఇది ఎలా జరుగుతుందో గమనిద్దాం. ఆవేశాలు విడిపోయి ఉన్న ఒక మబ్బు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దాని కింద భాగంలో భారీగా రుణావేశాలు ఉంటాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న ఒక పొడవైన స్తంభంలో సాధారణంగా ధనావేశాలు, రుణావేశాలు 2 సమానంగా ఉంటాయి. మబ్బు పైకి రాగానే అందులోని అధిక రుణావేశాలు స్తంభంలో ఉన్న రుణావేశాలను బలంగా వికర్షిస్తాయి. ఆ వికర్షణ బలం వల్ల స్తంభంలోని రుణావేశాలన్నీ కిందకి అంటే నేరుగా భూమిలోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల ఆ స్తంభం పైభాగంలో కేవలం ధనావేశాలు మాత్రమే మిగిలిపోతాయి. ఇప్పుడు
మబ్బులోని రుణావేశాలు, స్తంభంపై ఉన్న ధనావేశాలు ఒకదానికొకటి తీవ్రంగా ఆకర్షించుకుంటాయి. ఆ ఆకర్షణ వల్ల మబ్బులోని రుణావేశాలు స్తంభం వైపుకి, స్తంభంలోని ధనావేశాలు మబ్బు వైపుకి కదులుతాయి. ఆ 2 కదులుతూ గాలిలో కలుసుకున్న క్షణంలో ఒక భారీ మెరుపు ఏర్పడుతుంది. భవనాల మీద ఇలా మెరుపు పడినప్పుడు అగ్ని ప్రమాదాలు జరగడం, నష్టం కలుగుతుందని మనకు తెలుసు. కానీ టొరాంటో నగరంలో ఉన్న ఒక ఎత్తైన భవనం మీద తరచుగా మెరుపులు పడుతున్నప్పటికీ లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదము జరగదు. ఎందుకంటే ఆ భవనానికి తడిద్వాహకం అనగా లైట్నింగ్ కండక్టర్ అమర్చబడి ఉంది. ఇది మెరుపుల నుంచి భవనాలను రక్షించే అద్భుతమైన భద్రతా పరికరం. ఇది ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. భవనం పైభాగంలో రాగితో చేసిన ఒక కడ్డీని అమర్చుతారు. దీన్ని ఒక మందపాటి రాగి తీగ ద్వారా కిందకు తీసుకువచ్చి భూమిలో లోతుగా పాతిపెట్టిన ఒక ఇనుప కడ్డీకి అనుసంధానిస్తారు. ప్రమాదకరమైన మబ్బు ఈ భవనం మీదకు వచ్చినప్పుడు మబ్బులోని రుణావేశాల వికర్షణ వల్ల తటిద్వాహకంలో ఉన్న రుణావేశాలన్నీ ఆ తీగ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు తటిద్వాహకం పైభాగంలో కేవలం ధనావేశాలు మాత్రమే మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ మబ్బులోని రుణావేశాలు ఈ కడ్డీలోని ధనావేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకొని కలుస్తాయి. అదొక విద్యుత్ కరచాలనం లాంటిది. ఆ క్షణంలో మెరుపు ఏర్పడినా ఆ విద్యుత్ ప్రవాహం మొత్తం నేరుగా ఆ తీగ గుండా భూమిలో ఉన్న ఇనుప కడ్డీకి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆ విద్యుదావేశం అంతా సురక్షితంగా భూమిలోకి విస్తరిస్తుంది. భవనం గుండా ఎలాంటి విద్యుత్ వెళ్ళదు కాబట్టి అందరూ క్షేమంగా ఉంటారు. తడిద్వాహకం భవనం మొత్తంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి మబ్బులోని రుణావేశాలకు అదే దగ్గరగా ఉండి మెరుపు ఖచ్చితంగా దాని వైపే పడేలా చేస్తుంది. ఇలా తటిద్వాహకం మన ప్రాణాలను కాపాడుతుంది.